హర్యానాలో సంక్షోభం కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం గంటల్లో జరిగిపోయాయి. కూటమి నుంచి జేజేపీ తప్పుకోవడంతో ఖట్టర్ రాజీనామా చేశారు. కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైని ప్రమాణం చేశారు. క్షణక్షణం ఉత్కంఠ రేపిన అక్కడ రాజకీయాన్ని ఓసారి చూద్దాం. ईश्वर की शर्त लेता हूं कि जो विषय हरियाणा राज्य के मुख्यमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा. హర్యానాలో నాటకీయ పరిణామాలు. సీఎం పదవికి ఖట్టర్ రాజీనామా. ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం. లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. నూతన సీఎంగా బీజేపీ ఎంపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణం చేయించారు. నయాబ్ సైనితో పాటు మరో 5 ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో బీజేపీ నేతలు కన్వర్ పాల్, మూల్చంద్ శర్మ, జయప్రకాష్ దలాల్, బన్వారీలాల్తో పాటు స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌతాలా ఉన్నారు. ఇప్పటి వరకు దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోనే జననాయక్ జనతా పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే ఇప్పుడు స్వతంత్రుల మద్దతుతో బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. లోక్సభ సీట్ల సర్దుబాటుపై విభేదాలతో జేజేపీతో పొత్తుకు బీజేపీ స్వస్తి పలికింది. జేజేపీకి చెందిన 5 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం సాగుతుంది. అంతకుముందు హర్యానాలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. కొత్త సీఎం ఎవరనే దానిపై జోరుగా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే పలువురు నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. చివరకు నయాబ్ సైని వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. నయాబ్ సింగ్ సైని 1996లో బీజేపీలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 2010లో నారాయణ్గఢ్ నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో ఈ ప్రాంతం నుంచే విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 2016లో రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కురుక్షేత్ర స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిపై ఏకంగా 3.83 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. గతేడాది అక్టోబర్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అంతకుముందు సంకీర్ణ ప్రభుత్వంలోనే మిత్రపక్షం జేజేపీతో విభేదాలు తలెత్తడం వల్లే మనోహర్ లాల్ అధికార పీఠం నుంచి దిగిపోయినట్లు ఊహాగానాలు వినిపించాయి. ఈ క్రమంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. కర్నాల్ ఎంపీ స్థానం నుంచి ఖట్టర్ పోటీ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.